భారతీయ జనతా పార్టీ క్యాడర్‌లో అయితే ఒక్కసారి షాకింగ్. ఎందుకంటే ప్రధానమైనటువంటి టీవీ9 ఛానెల్‌లో బ్రేకింగ్ రావడం 6 పార్లమెంటు, 12 ఎమ్మెల్యేలు అన్నట్టు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే ఇప్పుడు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు. పొత్తు పెట్టుకుంటే అంటే భారతీయ జనతా పార్టీ జీవితంలో చేసిన తప్పు 99లో తెలుగుదేశం పార్టీతో పొత్తు. 98లో ఎదుగుతున్న పార్టీని 99లో పొత్తు. 2004లో విభేదించిన తర్వాత దెబ్బతినడం. 2009లో భారతీయ జనతా పార్టీని తొక్కే ప్రయత్నం చేయడం. 2014లో మళ్ళీ ఎదుగుతున్నదనుకున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశంతో పొత్తుతో ఎదుగుదలలో అంటే పురోగమనంలో తిరోగమనం. మళ్ళీ 2018లో భారీగా తొక్కివేయబట్టం. స్వతంత్రంగా పరిగెత్తినటువంటి తెలంగాణలో పుంజుకుంటుంటే ఆధార చలాంకంగా ఉండేటువంటి స్వార్థపరులైనటువంటి కొంతమంది నాయకులు మొన్నటిదాకా తెలుగుదేశాన్ని తీవ్రంగా విభేదించిన వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వడానికి వాళ్ళ ఎంపీలు అవ్వడం కోసం పార్టీని ముంచేస్తున్నారు. శాశ్వతంగా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు మొట్టమొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఒంటరిగా పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తుందో తేల్చుకుందాం. జనసేన వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అలాగే పర్సంటేజ్ టోటల్గా మంది పెరిగితే సచ్చినట్టు మిగతా వాళ్ళు రేపు పొద్దున ఉంటుంది. 2029కి మనమే ప్రధానమైనటువంటి స్థానంలోకి వెళ్తాం అన్నటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక విధంగా అర్జెంటుగా పొత్తు పెట్టేసుకుని ఓ 2 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు తీసేసుకుని మనం బతికేద్దాం అర్జెంటుగా పదవులు పొందినోళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ దరిద్రం పదవులు పొందినోళ్ళు గతంలో వేరే పదవులు అనుభవించి ఇక్కడికి వచ్చి కూడా పదవులు పొందినటువంటి వాళ్ళు మాత్రం భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టైనా సరే పొత్తు కావాలని కోరుకుంటున్నారు. ఇదే అతిపెద్దదైనటువంటి సమస్య.